నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆర్సీ తేజ. ఒక మంచి ఫుడ్ కన్నైతే మీ ముందుకు వచ్చేసాను. భలే బాధ వేస్తుంది ప్రజలారా. నాకైతే ఏ మాటగా మాట చెప్పుకోవాలా. హలీం ఈ రోజు అంటే లాస్ట్, రేపు డాన్స్ ఉంటుందంట. బా రంజాన్ మాసంలో దొరికే హలీం ఎంత స్పెషల్, ఎంత ఫేమస్ మన నెల్లూరు అందరికీ తెలుసు. అందరు తిన్నారు, కానీ మిగతా మనకి హలీమే ఉండదు. భలే బాధ వేస్తూ ఉండేది. నేను బాయ్ని అడగపోతున్నా, బాయా ఒక 10 రోజులు పెట్టు బాయా, నా కోసమా హలీమా భలే ఉంటుందా అని చెప్పి అడగాలనిపిస్తూ ఉంది. ఈ రోజే లాస్ట్, మళ్ళీ రంజాన్ మాసంలో దొరికే హలీం కథే వేరుగా ఉంటుంది. అసలు ఆ టేస్ట్ కానీ, ఆ వ్యవహారం కానీ ఏందో అసలు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది తింటా ఉంటే. ఇంకా హలీం మనకు ఉండదంట. ఒకసారి మన బాయ్ని అడిగి తెలుసుకునేద్దాము, ఏంది నా కోసమైనా పెడతావు ఏందో బాయ్ అని చెప్పి అడగదాం. ఒకసారి రాండి చూసేద్దాము. ప్రజలారా, లాస్ట్ వచ్చేసింది మనకి. రంజాన్ మాసం కూడా అయిపోవాల్సి వస్తుందా, మన హలీం కూడా అయిపోద్దేమో. చివరిగా ఒకసారి తిని చూస్తాను ఎట్టుంటుందో ఏందో, ఇంకెప్పటికి దొరుకుతుందో. ఓ బాయ్, హలీం దేవ్ బాయ్. థ్యాంక్ యూ బాయ్. అమ్మ వచ్చేసిందయ్యా, ఇంక నాకు దిగిలే లేదా. నేను ఒకసారి టేస్ట్ చేసి ఎట్టుందో చెప్తాను లాస్ట్ సారి. నెయ్యి ఎంత వేసి ఉన్నాడు బాయ్, భలే కత్త వేరుగా ఉంది. ఇక్కడ నెయ్యి ఎంత బాగా తెట్టుండాడు. మన పిస్తా హౌస్ హైదరాబాద్లో ఎంత ఫేమస్, నెల్లూరులో కూడా అంత ఫేమస్ అన్నమాట. సార్ టేస్ట్ ఎట్టుందో చూసేస్తా. ఒకటిన్నర కిలో నెయ్యి పోసుంటాడు. ఈ కప్పు నిండా నెయ్యే, భలే ఉందబ్బా. నేను ఇందాక చెప్పా అన్నకి, నా కోసం ఒక 10 రోజులు పెట్టన్నా మన హలీం అంగడి అని చెప్పా. ఏం చెప్తాడో అన్న ఒకసారి మాట్లాడతా, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను. ఎప్పుడు ఇంకో దొరుకుతుందో హలీం, మొబైల్ బాధ వేస్తుంటుంది నాకు. ఆ నెయ్యి వేసుకొని హలీం దడతా ఉంటే అబ్బా స్వర్గమే స్వర్గం ప్రజలారా. మీరు కూడా ఎవరైనా తినాలనుకుంటే త్వరగా వచ్చేయండి. ఇంక దొరకదు మనకి హలీమో. ఎప్పుడు చూస్తాము హలీమో అని వచ్చే సంవత్సరం చూడాల్సి వస్తుంది. వెంటనే వచ్చి తినండి అయ్యాట. ప్రజలారా, మనలాగే అన్న కూడా బాధపడతా ఉన్నాడు, హలీం ఇంక దొరకదని చెప్పి. అన్న బాధ ఏందో మనం అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే అండి. ముందుగా అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. మన నెల్లూరులో హలీం ఎంత ఫేమస్ అందరికి తెలుసు. ఇంకా రేపటితో హలీం లాస్ట్, దానికి ఏమైనా చెప్తారా మీరు? ఇది బాగుండిందండి. రంజాన్ మాసం అంతా బాగా సప్లై ఇది ఇచ్చారు, హలీం సర్వీస్ చేశారు బాగా. న్యూ పిస్తా హౌస్ వాళ్ళు మంచిగానే చేశారు మనకు. కానీ ఇప్పుడు రేపు 30th రంజాన్ లాస్ట్ డే కాబట్టి ప్రజలందరూ మంచిగా ఉపయోగించుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. మంచిగా సండే వరకు ఉంటుంది. అందరూ బాగుంది హలీం. హైదరాబాద్లో ఎలా ఉంది పిస్తా హౌస్లో, ఇక్కడ కూడా సేమ్ బాగానే దొరుకుతూ ఉంది. మంచిగా ఉంది. నేను 3-4 సార్లు వచ్చాను. సర్వీస్ కూడా బాగానే ఇస్తున్నారు. అంతా బాగుంది. సరే అన్న, ఇంకా హలీం మనకి రంజాన్ వచ్చేసింది రేపు. ఇంక మనకి ఇంకేడైనా దొరుకుతుందా ఇలాగా? ఇంకా నెల్లూరులో అయితే కొంచెం కష్టమే. మనకు నెల్లూరులో కష్టం దొరకడము, ఎందుకంటే రంజాన్ మాసంలో మాత్రమే ఇక్కడ హలీం చేస్తారు కాబట్టి మనకు దొరకడం కష్టమే. ఓకే, ఇంకా మన హలీం అంగళ్ళు ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంటుందా? తీసేస్తున్నారు, దాని గురించి ఏమైనా చెప్తారా? ఉంచితే మంచిది, లేదంటే వీక్లీ వన్స్ పెట్టినా ప్రజలకు బాగుంటుంది. ఎందుకంటే చాలామంది తింటారు కాబట్టి, టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి అందరూ తినచ్చు మనం. ఓకే ప్రజలారా, ఇప్పుడే ఫస్ట్ టైం అన్న తింటున్నాడంట హలీము. అసలు టేస్ట్ ఎలా ఉందో ఒకసారి అన్నీ తెలుసుకుంటాం. ఇదే రంజాన్ మాసం, ఇంక దొరకదు హలీం మనకి. ఈ రోజే లాస్ట్. ఒకసారి ఫస్ట్ టైం తింటున్నాడంట, ఎట్టుంది అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. బాగుంది. రంజాన్ పండుగకి బాగుంది. ఇదే ఫస్ట్ టైం తింటున్నారా? తింటాం. బాగుంది. ఎట్టుంది? సూపర్ గా ఉంది. హలీం ఉండదు మనకి. ఇంకా మీరు ఎలా ఫీల్ అవుతారు? ఫస్ట్ టైం తిన్నారు, బాగుంది అంటున్నారు కాబట్టి ఇంకా వచ్చే సంవత్సరం నుంచి కంటిన్యూ చేస్తాం. నమస్తే అన్నగారు. చెప్పు.
ఎట్టుంటది ఈడ హలీము? ఇంకా మనకి రంజాన్ మాసం అయిపోవాల్సి వస్తుంటది, హలీము దొరకదు ఇంకా. రంజాన్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. అంతే అంటారా? అంతేనా? కానీ ఈ మధ్యలో మీరు బాధపడరా హలీము దొరకట్లేదు అని చెప్పి? చేసేదేం లేదు కదా, వెయిట్ చేయాల్సిందే. ఓకే ప్రజలారా, ఈడ మా సహోదరులు కూడా ఉంటారు, హలీం తిన్నారంట. ఇదే ఫస్ట్ టైం అన్న తినేదే? థర్డ్ టైం ఇది. థర్డ్ టైము. ఎలా ఉండదు ఈడ? సూపర్గా ఉంది ఇక్కడ. ఈ సాయంకాలం సమయము అంతా ప్రశాంతంగా రిలాక్స్ అయ్యేదానికి వచ్చి పార్క్ బయట పార్కులో అంతా తిరిగేసాడు కూర్చుంటాము. కూర్చున్న తర్వాత తిన్నారంటే టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది. ఇంకా రేపుతో మనకి ఇంకా హలీము దొరకదు, హలీంకి బాయ్ బాయ్ చెప్పాలా? ఎలా ఉంది మీ ఫీలింగ్? ఇంకా హలీం దొరకదు. హలీం కోసం మళ్ళీ ఇంక సంవత్సరం తర్వాత సంవత్సరం రోజులు ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ సంవత్సరం రోజుల్లో ఒకరోజు తెలుసుకుంటారా? తలుచుకుంటాం కదా. నేనేమంటున్నానంటే ఈ షాప్ ఓనర్ దగ్గర పోయి ఇంకా ఒక 10 రోజులు పెట్టినా అని చెప్పి అడుగుతాను. నువ్వేమంటావు దానికి? కానీ అన్న బాగా పెడితే అది మేలే కదా. ఇంకా నెల్లూరు ప్రజలందరికీ, ఈ పార్కులో వచ్చే వాళ్ళందరికీ, నెల్లూరు ప్రజలందరికీ మేలే. ఈ పార్కులో అందరూ ఈవినింగ్ టైము సిటిజన్స్ కానీ యూత్ అందరూ వచ్చి వాకింగ్ కానీ అన్నీ చేసుకుంటుంటున్నారు. వాళ్ళందరికీ యూస్ఫుల్గానే ఉంటుంది. సూపర్ నానా. ఎట్టుంది హలీము? సూపర్ ఉందన్నా. ఇప్పుడు నువ్వు ఏదైనా ఫస్ట్ టైం తింటావా? అవునవునా, ఇదే ఫస్ట్ టైం తింటాం. ఎట్టుంది? చాలా బాగుందన్నా. చూసారు కదా ఇక్కడ ఎట్టుండదు హలీమా? ఇందాకే తిన్నా కథ వేరుగా ఉండదు. ఇక్కడ మన ప్రజలు కూడా అసలు నెల్లూరు నుంచి ఎక్కడి నుంచి వచ్చి తింటూ ఉంటారు. టేస్ట్ అయితే క్యాక్ ఉండదు, వేరే లెవెల్లో. నేనైతే మా నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను, అన్న ఒక 10 రోజులు ఉండించిన అన్నని అంగడిని, మన హలీం షాప్ని. ఎందుకంటే భలే అలవాటు పడిపోయి ఉంటాము. మళ్ళీ హలీం పోతే ఇంకెప్పుడు వస్తుందో, వచ్చే సంవత్సరం దాకా వెయిట్ చేయాలని అయితే మనం ఓనర్ని అడిగేస్తాను. నమస్తే అన్న. మన కాడ భలేకుండా హలీము. ఇంకా రేపటితో మనకి రంజాన్ అయిపోద్ది, హలీం అయిపోద్ది. ఇంకా హలీంకి బాయ్ బాయ్ చెప్పాల్సి వస్తుంది. ఇంక ఏంది, నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా, ఒక 10 రోజులు అంగడి పెట్టచ్చు కదా మన నెల్లూరు ప్రజల కోసం, నా కోసమా? ఎక్స్ట్రా 10 రోజుల మీకోసమే కదా. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మీకోసము. తర్వాత ఏంటంటే ఆల్రెడీ మన కస్టమర్స్ కానీ చాలామంది అడుగున్నారు. 10 రోజులు అయితే పెంచలేం, కానీ ఖచ్చితంగా రంజాన్ అయిపోయిన తర్వాత కానీ 5 రోజులు అయితే, అంటే ఈ ఆదివారం వరకు, వచ్చే ఆదివారం వరకు కంపల్సరీ కంటిన్యూ చేస్తున్నాము. అంటే రంజాన్ రోజు నుంచి ఇంకొంచెం స్పెషల్గా, అంటే నిజం కొంచెం కాస్ట్ పెరిగినా పర్లేదు, కొంచెం స్పెషల్ హలీం అనేది చేద్దాము, ఇంకా కొత్త టేస్ట్ చేద్దామని ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నాము. ఈ ఆదివారం అయితే కంపల్సరీ పెడతాం. ఓకే ప్రజలారా, చూసారు కదా అన్నగాడ కొత్తగా ఇంకో హలీం తయారు చేస్తున్నాడంట మన నెల్లూరు ప్రజల కోసము. కొత్తగా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందని కూడా చెప్పినాడు అన్న. బాబా ఇంకా చాలు, ఒక 5 రోజులు పెంచాడు నా కోసము, మన ప్రజల కోసము. ఇంకేం కావాలి మనకి దీనికన్నా? ఓకే ప్రజలారా, చూసారు కదా ఇక్కడ ఎట్టుందో హలీము. మనకైతే అన్న పెంచేశాడు. అండ్ ఒక 5 రోజులు ఎక్స్ట్రా టైము ఆదివారం దాకా ఉంటుందంట. స్పెషల్ హలీం కూడా ఉంటుందంట. అబ్బా నాకైతే భలే ఉండదబ్బా హలీం అట్ట నోట్లో పెడుతుంటే. అట్టా స్వర్గానికి పోయి అట్టా అందరిని గెలిచి వచ్చేసినట్టుంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్. హైదరాబాద్లో ఎట్టుంటుందో ఇక్కడ కూడా అట్టే ఉండదు. ఓకే ప్రజలారా, ఇది ఇవాళ ఫుడ్ కంటెంట్. ఇంకో ఫుడ్ కంటెంట్ మళ్ళీ కలుసుకుందాము. కెమెరామ్యాన్ అహ్మద్తో ఆర్సీ తేజ.